ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జున్ను ఇస్ ఎ గుడ్ బాయ్. చెప్పిన మాట గొడవ చేయకుండా వింటాడు. నా మాట విను, నేను వస్తాను, నువ్వు వెళ్ళు. సరే అమ్మా. జాను వివేక్కి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కనపడకూడదు. కనపడితే కథ మొదటికొస్తుంది. మనీషా చేతిలో నందన్ కుటుంబం పరువు పోయే పరిస్థితి వస్తుంది. అది రాకుండా ఉండాలంటే నేనెవరికంట కనపడకుండా దాక్కోవాలి. బ్రో ఇక్కడ వాళ్ళమ్మని తీసుకొస్తానని వెళ్ళాడు. తను కూడా మాయమైపోయాడు. బ్రో ఎక్కడికి వెళ్ళిపోయావు బ్రో? ఆంటీని తీసుకొస్తానని వెళ్ళి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయావు. ఇంతకీ ఆంటీ ఎక్కడా? అమ్మ కాసేపటి తర్వాత వస్తానని చెప్పింది. అయ్యో అవునా? ఆంటీని మా నాన్నకి పరిచయం చేద్దాం అనుకున్నాను. ఆయనకి పరిచయం చేయడానికైతే మా అమ్మ రాకపోవడమే బెటరు. ఏమన్నా? ఏం లేదులే, ఇంకాసేపు ఇక్కడే ఉంటాం కదా, తర్వాత పరిచయం చేయొచ్చులే. అది సరే గాని నువ్వేంటి మా నాన్నతో సరిగ్గా మాట్లాడలేదు? సరిగ్గా అంటే ఎలా మాట్లాడాలి? స్కూల్లో స్టూడెంట్ లాగా ఆయన ముందు చేతులు కట్టుకుని మాట్లాడాలా? అబ్బా అలా కాదు బ్రో. స్మైలీ ఫేస్ తో మాట్లాడాలి. సరదాగా కలుపుకోవాలి. ఏం తింటారు, ఏం తాగుతారని అడిగి మరీ తెలుసుకోవాలి. అలా చేస్తేనే నువ్వు మా నాన్న కూడా కాస్త దగ్గర అవుతావు. ఆయనకి దగ్గర అవడం కన్నా దూరంగా ఉండడమే బెటరు. మళ్ళీ ఏదో అనుకుంటున్నావు. సరే సరే, నీకోసం వచ్చి అంకుల్ని అడుగుతానులే. అయ్యో బ్రో, నా కోసం కాదు, గెస్ట్ గా వచ్చిన వాళ్ళతో మంచిగా నడుచుకోవాలి. మర్యాద ఇచ్చి మాట్లాడాలి. అప్పుడే వాళ్ళకి మన మీద గౌరవం పెరుగుతుంది. నేర్చుకో. సరే సరే, నేర్చుకుంటానులే. పద వెళ్దాం. నాన్న ఇట్స్ ఓకే. ఏమైనా తాగుతారా అంకుల్? నో థ్యాంక్స్. పోనీ ఏమైనా తింటారా అంకుల్? అవసరం లేదు. పోనీ మీకేం కావాలో చెప్పండి, అది తెచ్చిస్తాను. పీస్ పీస్ కావాలి. నాకు నచ్చని మనుషులు, ఇష్టం లేని వస్తువులు వీలైనంత దూరంగా ఉంటే అదే నాకు పీస్. పీసు జ్యూసు కావాలని నన్నే కదా పక్కకు పొమ్మంటున్నావు? అవునరా పిల్ల పిశాచి, నువ్వు నా కంటికి కనిపించకుండా ఉంటే చాలు, అదే నాకు పెద్ద మనశ్శాంతి. నీకు పక్కనున్న వాళ్ళతో గొడవ పెట్టుకుంటేనే గానీ నిద్ర పట్టదా? ఎప్పుడు చూసినా గై గై అని మాట్లాడుతావు. అందరితో కాదురా, నీతోనే గొడవ పెట్టుకోవాలనిపిస్తుంది. నిన్ను చూస్తేనే నాకు చిరాకు పుట్టుకొస్తుంది. ఆ మాటకొస్తే మిమ్మల్ని చూస్తేనే నాకు చిర్రెత్తుకొస్తుంది. మీతో కొట్లాట పెట్టుకోవాలనిపిస్తుంది. ఎందుకు ఇద్దరు అలా చూసుకుంటున్నారు? కొట్లాటకి నీ సైజు వాళ్ళని చూసుకోరా, నాలాంటి వాళ్ళతో కాదు. అండర్స్టాండ్? జున్ను, మా నాన్నతో ఇంకాసేపు మాట్లాడొచ్చు కదా. నీకు తెలియకుండా ఆయనతో చాలా మాట్లాడేశానులే. మాట్లాడావా? ఎలాగా? ఎప్పుడు? సైలెంట్ గా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు కదా. ఆ సైలెన్స్ లోనే శతకోటి మాటలున్నాయి. నీకు చెప్పినా అర్థం కాదులే. ఏమిటో నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. కానీ ఇంకోసారి ఎదురు పడితే మాత్రం ఆయన్ని ఇంప్రెస్ చేసేలా మాట్లాడాలి, సరేనా? సరే సరే, అలాగే చేస్తానులే. లక్ష్మి, నీకు ఇక్కడ కంఫర్ట్గానే ఉంది కదా? ప్రాబ్లం ఏమీ లేదు కదా? ఏం లేదు అర్జున్ గారు. లక్ష్మి,
అది అది ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అవును లక్ష్మి, నిన్ను ఒకరికి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్. ఈ పరిచయాలు పరామర్శలు ఉంటాయని నేను ఈ ఫంక్షన్కి రాను అని చెప్పింది. మళ్ళీ ఇవన్నీ ఏంటి? నేను అందరి ముందు నిన్ను నిలబెట్టాలనుకోవట్లేదు. అందరికీ నిన్ను పరిచయం చేయడం లేదు. కేవలం ఒకే ఒక వ్యక్తికి నిన్ను పరిచయం చేయాలనుకుంటున్నాను. మీ మనసు బాధ పెట్టకూడదని ఈ ఫంక్షన్కి వచ్చాను. మళ్ళీ మీరు బాధపడే విధంగా నేను ప్రవర్తించాల్సి వస్తుంది. మీరు నొచ్చుకునే విధంగా నేను మాట్లాడాల్సిన సందర్భం దయచేసి తీసుకురాకండి. ఇలాంటి పరిచయ కార్యక్రమాలు ఏం పెట్టుకోకండి. పోనీలే అర్జున్, మిత్రకేదో ఒకటి చెప్పేసి. లక్ష్మిని ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఏంటి, మిత్రగారు వచ్చారా? అవును లక్ష్మి, నేను పరిచయం చేయబోయేది మరెవరినో కాదు, లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత మిత్రని. నా విజయానికి వెనుక ఉన్న మనుషులెవరో, ఆ మహిమేంటో తెలుసుకోవాలని మిత్ర చాలా ఆరాటపడుతున్నాడు. అందుకే నిన్నొక్కసారి తనకి పరిచయం చేస్తే తను కూడా సంతోషపడతాడు. మిత్రగారు ఇక్కడికి వస్తారని నేను అస్సలు అనుకోలేదు. మిత్ర బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. మీకు ముందే పరిచయం ఉందా? చెప్పు లక్ష్మి. అదేం లేదు అర్జున్ గారు. టెండర్లో ఓడిపోయాక కూడా మనసులో ఏమీ పెట్టుకోకుండా ఎలా వచ్చారా అని. మిత్ర మైండ్లో ఏముందో మనసులో ఏముందో నాకు తెలీదు, కానీ గెస్ట్గా వచ్చాడు కదా, అందుకే తన కోరిక మేరకు నిన్ను పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? సారీ అర్జున్ గారు, మీరు ఇంకేమైనా అడగండి, అంతేకాని ఈ పరిచయాలు పలకరింపులు లాంటివి నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. అర్జున్, లక్ష్మి అంతలా చెప్తుంది కదా, ఇబ్బంది పెట్టడం ఎందుకు? సరే లక్ష్మి, నువ్వు ఇబ్బంది పడే పని చేయడం నా ఉద్దేశం కాదు. ఇట్స్ ఓకే. సారీ మిత్ర, తను కొంచెం వేరే పనిలో బిజీగా ఉంది. మరోసారి సమయం వచ్చినప్పుడు పరిచయం చేస్తాను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.